హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి తాజాగా సమాచారం అయితే వచ్చింది. డిఎస్సి ఎగ్జామ్ని మనకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో అంటే ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించిన షెడ్యూల్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పారు. అయితే ఏంటంటే ఈ డిఎస్సి ఎగ్జామ్కి ఏవైతే మనకు డేట్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క తారీఖుల్లో చాలా పోటీ పరీక్షలు ఉండడంతో పాటుగా మనకు ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ డిఎస్సిని కండక్ట్ చేయలేం, ఇంత తక్కువ సమయంలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సాంకేతిక సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ పాఠశాల విద్యాశాఖ మరొకసారి ఈ యొక్క డిఎస్సిని ఆన్లైన్లో కండక్ట్ చేయాలా లేదంటే ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి విన్నపాలు అయితే వెళ్తున్నాయి. సో మనం చూసినట్లయితే ఈ ఏడాది మనకు టాటా సంస్థ ఈ యొక్క ఎగ్జామ్ని ఆన్లైన్లో కండక్ట్ చేయలేమని చెప్పడం అయితే జరుగుతుంది. ఫిబ్రవరిలో అయితే ఓకే, కానీ ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క నవంబర్లో డిసెంబర్లో మనకు చూసినట్లయితే పోటీ పరీక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఫిబ్రవరిలో అయితే మనకు చాలా టెస్టులు అనేవి లేవు కాబట్టి అప్పుడైతే మనకు ఈ యొక్క డిఎస్సిని ఆన్లైన్లో కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే ఈ యొక్క ఎగ్జామ్ని మనకు జనవరి లోపే కంప్లీట్ చేయాలని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం అయితే జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క పోటీ పరీక్షని ఏ విధంగా సరే మనకు డిసెంబర్లోనే కండక్ట్ చేస్తారు, కంప్లీట్ చేసేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే చూడండి, మనకు ఈ విధంగా ఆన్లైన్లో కండక్ట్ చేస్తే దీని యొక్క యూజెస్ ఏంటి అంటే మనకు పెట్టిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళా ఆ యొక్క సమయం చూస్తున్నట్లయితే చాలా వరకు సేవ్ అనేది అవుతుంది అనమాట. అయితే ఏమైనా సరే ఇంటర్నెట్ సమస్యలు కనుక వచ్చినట్లయితే అప్పుడు మనకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది, అక్కడ ఉన్న వారంతా కూడా చాలా ఇబ్బంది అయితే గురవుతారు. అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు చాలా సెట్స్ పేపర్స్ని అయితే తయారు చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు ప్రభుత్వానికి కొంచెం తలనొప్పిగా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒకవేళ మనకు ఆఫ్లైన్లో అందరికీ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక 2-3 సెట్లు అనేది ఎగ్జామ్ పేపర్ని తయారు చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో పాఠశాల విద్యాశాఖ మనకు ఏ విధంగా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సో టుమారో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే దీని గురించి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న టాపిక్ ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డిఎస్సి ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై సందిగ్ధత అయితే నెలకొంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షలను కలిపి మనకు ఆన్లైన్లో నిర్వహించినట్లు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 వరకు కూడా పరీక్షలు నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఆ సమయంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం తమకు కష్టమని చెప్పి ఏపీ ఆన్లైన్ సేవల విభాగం పేర్కొన్నట్లుగా తెలిసింది. వివిధ రకాల పరీక్షలు ఉన్నందున కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉండవని తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో అయితే నిర్వహించగలుగుతామని ఏపీ ఆన్లైన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఓకే, సో తర్వాత మనకు ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారా లేకంటే పాత విధానంలో నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత అయితే రావాల్సి అయితే ఉంది. గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకు నిర్వహణలో కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో పరీక్ష కేంద్రాలు అయితే కేటాయించారు. అర్హత పరీక్ష కావడంతో అభ్యర్థుల నుంచి అంతగా పెద్దగా వ్యతిరేకత అయితే రాలేదు. అయితే ఈసారి డిఎస్సికి 4 లక్షల పైగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 4 లక్షల మందికి పైగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే హాజరవుతున్నారు కాబట్టి వారికి తగ్గట్టుగా మనకు వివిధ తారీఖుల్లో ఈ యొక్క కంప్యూటర్స్ అనేవి అందుబాటులో ఉండాలి కాబట్టి సో ఒకసారి అనేది గవర్నమెంట్ మరలా ఆలోచించాలి. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ యొక్క డిఎస్సిని కండక్ట్ చేయాలా లేదంటే మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలా అందరికీ ఒకేసారి అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆన్లైన్లో కండక్ట్ చేయాలా ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.